ప్రజల వీక్నెస్లతో ఆడుకునే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా లవ్ ఫెయిల్యూర్స్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క డిప్రెషన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఒక ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువతి అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. వాళ్ళ ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించడంతో దూరంగా ఉంటున్నారు. అయితే డిప్రెషన్కి గురైన ఆమెకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మౌలానా ఇర్ఫాన్ ఖాన్జీ అనే పోస్ట్ చూసింది. మీరు మీ లవర్ దూరంగా ఉంటున్నారా, మిమ్మల్ని కేవలం 24 గంటల్లోనే కలుపుతాం అనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం. అయితే అదంతా నిజమని నమ్మి వెంటనే ఆ పోస్ట్కి రిప్లై ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వికాస్ మొగలాల్, మనోజ్ నాగపాల్లు ఇదే అదునుగా తీసుకొని ఆమె నుంచి సుమారు 16 లక్షల వరకు దోచుకున్నారు. అయితే మీ లవర్ని మిమ్మల్ని కలపడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తామంటూ దానికోసం వెండి కుండ, బంగారు దీపం కావాలని నమ్మించారు. అయితే ఇంట్లో ఉన్న వస్తువుల్ని అమ్మి మరీ వాళ్లకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించింది. ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి మాయమవ్వడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు వికాస్ని, మనోజ్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 129 గ్రాముల బంగారం, 3,18,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల యొక్క వీక్నెస్ని ఎప్పుడెప్పుడు టార్గెట్ చేద్దామా అని ఎదురు చూస్తున్న సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉంటారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.